సేల్స్ ఎందుకు కాదు? అసలు మార్కెటింగ్ జాబ్ అంటే ఏంటి? ఏం చేస్తే మార్కెటింగ్ బాగా అవుతుంది? ఇలా టార్గెట్ పెరిగిపోతుంది, రోజు ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి, డిఫికల్టీస్. మార్నింగ్ ఆఫీస్ వెళ్ళాలంటే ఒక దడ. ఎందుకు? అసలు సేల్స్ అంటే ఏంటి? ఎందుకు అది కాదు మాట్లాడుకుందాం మీరు. సో సేల్స్ అనేది ఎలాగా అంటే, మీరు ఒక కస్టమర్కి ఒక వస్తువు గురించి క్షుణ్ణంగా చెప్పి వివరించి, సో గట్టిగా తిరిగి మెత్తగా మాట్లాడి ఒప్పించి వాళ్ళకి అప్పజెప్పే ఒక వస్తువు బహుమతి. వస్తువులాగా నువ్వు అమ్మాలనుకుంటే అమ్మలేవు, బట్ బహుమతి తీసుకునేదానికి ఎవరన్నా ఉంటారు. ఒక ప్రోడక్ట్, అదొక ప్రోడక్ట్ కాదు, ఒక బహుమతి అనే విధంగా చెప్పారనుకోండి. అతను దాన్ని ఎలా అనే దానికి నువ్వు ఇచ్చే ఆన్సర్ సరిపోవాలి. సో ఎలాగా అనే దానికి నీ దగ్గర ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా కస్టమరు తీసుకునేదానికి ఆలోచిస్తాడు. ఇంకోటి ముఖ్యంగా సేల్స్లో చేసే తప్పిదాలు ఏంటి అంటే, చెప్పాం కదా, కస్టమర్కి ఒక వస్తువు, ఒక ప్రోడక్టు ఏదన్నా సేల్ చేయాలంటే మనము ఏం చేయాలి? కస్టమర్కి వివరించాలి. ఆ ప్రోడక్ట్ ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుంది, ఏ విధంగా మీ లైఫ్లో మీకు ఉపయోగపడుతుంది అనే విధంగా మీరు చెప్పాలి కస్టమర్కి. అది చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గరికి ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేసినప్పుడు మళ్ళీ మెత్తగా మాట్లాడాలి. కొందరు ఉంటారు, సార్ మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దండి సార్, ఎందుకు ఇలా తిప్పించుకుంటారు? అరే, కస్టమర్ వెళ్ళాడా, నువ్వు వెళ్ళావా కస్టమర్ దగ్గరికి? నీ ప్రోడక్ట్ కావాలని నువ్వు వెళ్ళావు కాబట్టి మెత్తగా పేషెన్స్గా నువ్వు ఉండాలి.